చాలా అందంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇంకెంతో అందంగా ఉన్న ఈ మనుషులు, వారి పలకరింపు. సో, వీళ్ళందరూ కూడా ఈ దేవతని మహాలక్ష్మమ్మ తల్లిని చాలా బలంగా కొలుస్తారు. పెదపట్లంకని గ్రామంలో ప్రాచీనపు ఇల్లులు గానీ, సాంప్రదాయాలు గానీ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఇటుక నేయటం, అలాగే గేదె పాలు బాగా దొరుకుతాయి. ఇక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ కాయగూరలు పండిస్తారు. అన్ని రకాలమైన వ్యవసాయాలు చేస్తారు. ఇదంతా ఓకే కానీ అసలు నేనెవరిని? ఇక్కడికి ఎందుకొచ్చాను? అలాగే ఇక్కడ మంచి రిసార్ట్ కూడా ఉంది. ఎవరన్నా వచ్చి ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇవ్వాలండి ఇక్కడ వరదొస్తే వాళ్ళ బాధలు వాళ్ళకే ఇంకా పాడైపోతే మొత్తం ఇవన్నీ ఇంకా గోదావరి వచ్చినాయి మొత్తం రైతులందరికీ అప్పుడు దాకా కష్టపడ్డదంతా వృధా. ఇదంతా ములవ తోట అండి. మొత్తం గోదావరి వచ్చేసి ఇదంతా కూడా పాడైపోయింది. ఈయన ఒక రైతు. ఇదంతా పుండు రంగు వచ్చేసిందండి. ఇది ఇంకా బతకదు. ఇంకా మొక్కలన్నీ చచ్చిపోయినట్టు ఇంకా మళ్ళీ కొత్తగా అన్ని కార్తీక మాసంలో మళ్ళీ నీట్ గా అన్ని వేసుకోవాలి. ఇంకా మొక్క వేసుకోవాలి, మళ్ళీ దానికి నీళ్ళు ఎట్టాలి, అన్ని ఉంటాయి. ఇంకా మళ్ళీ దుక్కు ఇవన్నీ మొదలెట్టేప్పుడు మళ్ళీ మొలక కట్టి అన్ని నాటుకోవాల్సింది. అలాగనే ఇబ్బంది అండి బాబు.